రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు శాంతి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు శాంతి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇక ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి విచారణ ముగిసింది. లిక్కర్ రవాణా టెండర్లపై సిట్ అధికారులు కేసిరెడ్డిని ప్రశ్నించారు. మద్యం రవాణా కేసులో విజయవాడలోని సిట్ కార్యాలయంలో రాజ్ కేసిరెడ్డి సిట్ బృందం విచారించింది. మద్యం రవాణా అవకతవకల కేసులో కీలక నిందితుడిగా రాజ్ కేసిరెడ్డి ఉన్నారు. 400 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సిట్ ప్రాథమికంగా నిర్ధారణ చేసింది. అయితే పోలీసుల ప్రశ్నలకు కేసిరెడ్డి సరైన సమాధానాలు చెప్పలేదని, టెండర్లో అక్రమాల గురించి తనకు తెలియదని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసు విచారణలో భాగంగా మే 4న మరోసారి విచారణకు రావాలని కేసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు వ్యక్తిగతంగా రఘురామరాజు ఈరోజు హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో అరెస్ట్ చేయవద్దని ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 50,000 షూరిటీ బాండ్పై బెయిల్ మంజూరు చేసింది. రెడ్డిగా ఈ కేసులో ఆయనతో పాటు మరో 4 నిందితులు కూడా ఊరట లభించింది. సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లు సుమారు 15,000 పేజీలకు పైగా ఉండటంతో ఆ పత్రాల పరిశీలనకు నిందితుల తరపు న్యాయవాదులు సమయం కోరారు. పత్రాల పరిశీలన కోసం తదుపరి విచారణ జూలై 6, 2026కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కంపెనీల లిక్విడేషన్ స్థితిగతులను తెలపాలని సంబంధిత అధికారులను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. రెడ్డిక షాప్ ఎండీకి గుర్తింపు పొందిన 25 క్రీడా సంఘాల ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు. క్రీడా సంఘాలతో ఎండీ సమావేశం కావడం మంచి పరిణామమని ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఎలమంచెల శ్రీకాంత్ అన్నారు. భవిష్యత్తులో షాప్ నిర్వహించే కార్యక్రమాల్లో క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని ఎండీ చెప్పారని అన్నారు. తమపై అక్రమ కేసులు బనాయించి వేధించారని, క్రీడా సంఘాలపై ఇలాంటి చర్యలు దేశ చరిత్రలోనే మొదటిసారి జరిగాయని అన్నారు. రికగ్నేషన్, రెవెన్యూల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ కార్యదర్శి వెంకట్ నామిశెట్టి ఆరోపించారు. ఏపీలో క్రీడాభివృద్ధి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలంటున్న శ్రీకాంత్ మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 25 క్రీడా సంఘాలందరూ కలిసి శాప్లో అయితే వినతి పత్రం, శాప్ ఎండీకి వినతి పత్రాన్ని ఇవ్వడానికి అయితే వచ్చారు. మనతో పాటు వారు ఉన్నారు. సార్, అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీడియా మిత్రులకి నమస్కారం. నేను వెంకట్ నామిశెట్టి, ఎక్స్ ఇండియా జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ. ఈరోజు ముఖ్య ఉద్దేశం మేడం శ్రీమతి భరణి గారిని 25 ఏదైతే జెన్యూన్ క్రీడా సంఘాలు ఉన్నాయో వాళ్ళందరం కలిసి గత కొంతకాలంగా పడుతున్నటువంటి ఇబ్బంది వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఏదో ఒకరం వెళ్ళి ఏదో చెప్పేసినట్టు కాదు, మా అందరి సమస్యలు ఈ విధంగా ఉన్నాయని వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ముఖ్యంగా 3 సమస్యలు. ఒకటి, ఈ క్రీడా సంఘాలు రెన్యువల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ ద్వారాగా ఇవ్వాలి. అది కొంతకాలంగా కొన్ని లిస్టు వల్ల అది పెండింగ్లో పడుతుంది. దానివల్ల క్రీడాకారులకు ఇబ్బంది జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు నేషనల్ జరుగుతుంది వాళ్ళు వెళ్ళి ఆడేసి వస్తారు, అక్కడ వచ్చాక మీకు రికగ్నైజేషన్ లేదు అంటే ఆ పిల్లవాడు లైఫ్ స్పాయిల్ అవుతుంది. దాని మీద మేము వారిని రిక్వెస్ట్ చేయడంతో వారు డెఫినెట్గా వాటిల్లో ఉన్నటువంటి కొన్ని రిలాక్సేషన్స్ చేసి ఖచ్చితంగా మీకు ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లిస్టులు ఉంటాయో ఆ విధంగా తీసుకుందామని వారు హామీ ఇవ్వటం జరిగింది. సంతోషం. రెండో ప్రధానమైన విషయం, ఏదైతే ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో దానికి ఇప్పుడు వచ్చినటువంటి స్పోర్ట్స్ గవర్నర్షిప్ రూల్ ప్రకారం ఏదైతే ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియాస్కి సంబంధించిన అసోసియేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఈసీ పద్ధతిలో ఎలక్షన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ 1 ఒలింపిక్ అసోసియేషన్గా తీర్చిదిద్దాల్సిన దాంట్లో స్పోర్ట్స్ అథారిటీని కూడా భాగస్వాములు కావమని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రీడాకారుల సమస్యల మీద సమీక్ష నిర్వహించాలన్నారు. క్రీడాకారుల సమస్య ఏంటి ప్రధానంగా దీంట్లో? సింపుల్. ఇప్పుడు ఏదైతే జస్ట్ లైక్ ఒక వెయిట్ లిఫ్టింగే ఉంది, ఈరోజు వెయిట్ లిఫ్టింగ్ జరుగుతుంది, వాళ్ళు నేషనల్స్ వెళ్తారు, మెడల్స్ కొడతారు, లేదా ఆడొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎడ్యుకేషన్కో లేదా ఒక చదువు లేదా ఒక జాబ్కో లేదా ఒక డిప్లొమాకో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అదేమవుతుందంటే నీకు ఆ సంవత్సరం ఈ అసోసియేషన్ రికగ్నైజేషన్ లేదు అనేది వచ్చినప్పుడు ఆ పిల్లవాడు సఫర్ అవుతుంది. వాడు సంవత్సరాల తరబడి ఆడి నేషనల్ లెవెల్లో మెడల్ కొట్టిన వాడికి ఈ కారణం చేత అతని బెనిఫిట్ పోతుంది అంటే అది అందరికీ మంచిది కాదు. ఆ విధంగా కొన్ని
మా రిక్వెస్ట్లు మేడంకి ఇవ్వడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి డెఫినెట్గా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే మీ క్రీడా సంఘాలు ఉన్నాయి కరెక్టే సార్, మరి శాప్ దృష్టిలోకి ఇవన్నీ సమస్యలు ఎప్పుడు వెళ్ళలేదంటారా? ఏం లేదు, శాప్ అనేది ఒక గవర్నమెంట్ బాడీ, వాళ్ళు ఆఫీసర్స్ కొత్తగా వస్తుంటారు, 2 years 1 year అలా ఉండుంటారు. వాళ్ళకి రాగానే కొంతమంది దీంట్లో పనికి మాలినటువంటి వ్యక్తులు, నేను వాళ్ళ పేర్లు ప్రస్తావన చేయదలుచుకోలేదు, వెళ్ళి రాంగ్ ఫీడింగ్ ఇస్తుంటారు. వాళ్ళు ఇది ఇలాగా అది అలాగ ఇది ఇలాగా, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఈ కన్ఫ్యూజన్లోనే టైం అంతా వేస్ట్ అవుతుంది. వారికి మేము చెప్పాము ఇలాగొద్దండి, మీరు మమ్మల్ని కూడా అడగద్దు, నేను వస్తాను ఇప్పుడు మీకు చెప్పా ఆమె ఇండియా జనరల్ సెక్రటరీ అని. మీ మీడియా వాళ్ళకి జస్ట్ సైట్లోకి వెళ్తే తెలుస్తుంది అవునా కాదా. నేను చెప్పడానికి 100 చెప్తా, అసలు ఒలింపిక్ ఇండియాకే నేను సెక్రటరీ అని, అట్లా కాదు కదా. మేము అదే చెప్పాం, యాజ్ పర్ రికార్డ్స్ మీరు చెక్ చేయండి, మరి రికార్డులో ఉంటే కన్సల్ట్ చేయండి, లేదంటే వాళ్ళని ఎలా చేద్దాం చెప్పాం. సో చూసారు కదా, ముఖ్యంగా క్రీడా సంఘాలందరూ కలిసి వినతి పత్రాలను ఇవ్వడానికి అయితే వచ్చారు. అదేవిధంగా క్రీడాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామన్న నేపథ్యంలో కూడా వచ్చామని అంటున్నారు. ఇంకా వారి యొక్క పొజిషన్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వారందరి పొజిషన్స్ డైరెక్ట్గా ఆన్ ఫీల్డ్కి వెళ్తే మాత్రమే వారి యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది అని కూడా అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ శాప్ ఆఫీస్ నుంచి. ఇక 10వ తరగతి ఫలితాల్లో అమలాపురం రూరల్ మండలానికి చెందిన శశి మేఘన ప్రభంజనం సృష్టించింది. 598 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ స్థానం కైవసం చేసుకుంది. రోజుకు సుమారు 7 గంటల పాటు ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే ఈ విజయం సాధ్యమైందని శశి మేఘన తెలిపారు. ఐఏఎస్ కావటమే తన లక్ష్యమంటున్న శశి మేఘనతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కామనగారు ఆదిత్య పాఠశాలలో చదువుతున్న శశి మేఘన ఇటీవల విడుదలైన 10th పరీక్షా ఫలితాలలో 598 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శశి మేఘన, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నావు? నాకు ఈ 598 out of 600 రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా ఒక్కదాని కృషే కాదు, ఉపాధ్యాయుల సహకారం ఇంకా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నాకు 598 మార్క్స్ అయితే వచ్చాయి. అలాగే దీనికోసం 598 మార్కులు సాధించావు కదా, నువ్వు ఎటువంటి ప్రణాళిక రూపొందించుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యావు? నేను రోజుకి ఒక 9 to 10 అవర్స్ అన్న చదివేదాన్ని. అంటే స్కూల్, ఇంట్లో అన్నీ కలిపి ఒక 9 to 10 అవర్స్ అయితే చదివేదాన్ని. మార్నింగ్ 4 o'clock అయితే లేచేదాన్ని. మనకి మార్నింగ్ టైం అనేది ఎర్లీ మార్నింగ్ గోల్డెన్ అవర్స్, 3 hours 4 to 7 అనేది నేను చదివేదాన్ని. మళ్ళీ ఇంటికి వెళ్ళి 9:30కి చదివి పడుకునేదాన్ని. అంతకన్నా ఎక్కువ ఉన్న మనకి ఆ సబ్జెక్ట్ అనేది రాదు. కాబట్టి 4కి లేచి 9:30కి పడుకునేదాన్ని. ఇంకా మనం చదివేదాన్ని కూడా ఓన్లీ ఫస్ట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ చదివి ఆ తర్వాత మనం క్వశ్చన్స్ ఇవన్నీ చదవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను టెక్స్ట్ బుక్ ఇచ్చాను. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను ఐఐటీస్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఎటువంటి సందేశం ఇస్తావు? ఫస్ట్ ఒక ఎయిమ్ని అయితే పెట్టుకోమని నేను చెప్తాను. అదే ఫస్ట్ కండిషన్. ఫస్ట్ మనం హై ఎయిమ్ అనే పెట్టుకుంటే దానికి దగ్గరగా అయినా మనం చేరుకోగలుగుతాం. అలాగే సోషల్ మీడియా లాంటి వాటికి అలవాటు పడకుండా లిమిట్ ఉన్న వరకు మాత్రమే వాటిని యూస్ చేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడం కోసం యూస్ చేయొచ్చు, కానీ అనవసరంగా వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి చదువులు అయితే పాడు చేసుకోవద్దని నేను సందేశాన్ని అయితే ఇద్దామనుకుంటున్నాను. వారు లక్ష్యాన్ని అయితే పెట్టుకుని ముందుకు సాగి ఇలాగ అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్ళి వాళ్ళ లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఇటు 599 మార్కులు సాధించావు, పరీక్షలో బాగా రాసావు. ఈ చదువుకునే టైంలో ఎటువంటి ఒత్తిడి ఎదుర్కొన్నావు? చదువుకునేటప్పుడైతే మాకు ఎటువంటి ఒత్తిడి అయితే లేదు. ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ ఇంకా మా ప్రిన్సిపల్ రాంప్రసాద్ గారు వీళ్ళంతా చాలా హెల్ప్ చేశారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్లనే నేను ఈ 598 మార్క్స్ అనేవి సాధించానని నేను చెప్తాను. ఏ స్ట్రెస్ లేకుండా మన డౌట్స్ని ఈజీగా క్లారిఫై చేసుకుంటూ టీచర్స్ అందరూ కూడా ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తున్నారు. కాబట్టి మనకి చిన్న డౌట్ వచ్చినా క్లారిఫై చేసి ఆ సబ్జెక్ట్లో 100% మనకి క్లారిటీ అయితే లభిస్తుంది. దానివల్ల ఏ విధమైన ఒత్తిడి లేకుండా హాయిగా నేను చదువుకున్నాను కాబట్టి నాకు 598 మార్క్స్ అనేది వచ్చాయి. సార్, మీరు చెప్పండి, మీ అమ్మాయి విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? ఈ అమ్మాయి 599 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. దీని విజయానికి ప్రధాన కారణం ఎవరంటారు? అది ముఖ్యంగా తన యొక్క కృషి. అలాగే ఆదిత్య ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు విద్యాబోధన చేయడం వల్ల ఏ విధమైన ఒత్తిడి లేకుండా చదువుకోవడం వల్ల కూడా తను జరిగింది. అలాగే భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయి. మేమైతే చాలా ఆనందిస్తున్నాం. ఇటువంటి స్టేట్ ర్యాంక్ అనేది మేము ఊహించుకోలేదు. తనైతే ఎక్స్పెక్ట్ చేసుకుంది.
కానీ ఈ విధంగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులుగా మేము చాలా ఆనందిస్తున్నాం. సార్ చెప్పండి, మీ విద్య ఏదైతే ఆదిత్య ఇన్స్టిట్యూషన్ ఉందో ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ ఏడాది స్టేట్ థర్డ్, స్టేట్ సెకండ్ 2 ర్యాంకులు సాధించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఏ విధంగా బోధన సాగిస్తున్నారు? సార్, ఈ ర్యాంకులు వచ్చేందుకు ముందర పిల్లల్ని అభినందిస్తూ అలాగే స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని, అకాడమిక్ స్టాఫ్ని కూడా అభినందిస్తున్నాను. అంటే ముఖ్యంగా చదువు అనేది అందరం చదువుతాం, అందరం చదివినా కూడా ఈ యొక్క ర్యాంక్ రావడానికి ఏంటంటే మన ఇంచుమించు మన పిల్లల చేత ఒక 7 గ్రాండ్ టెస్టులు రాశారు కదమ్మా, ఒక 6 గ్రాండ్ టెస్టులు రాశారు. ఆ గ్రాండ్ టెస్టుల్లో అన్నింటిలో కూడా ఇంచుమించు ఈ రోజు పిల్లలకి ఏ మార్కులు వచ్చాయో ఆ గ్రాండ్ టెస్ట్లో ఇంచుమించు 1 మార్కు అటు ఇటుగా పిల్లలందరికీ వచ్చిన మార్కుని వాళ్ళ పబ్లిక్లో నిలుపుకున్నారు. అంటే దాన్ని బట్టి మా అకాడమిక్ స్టాండర్డ్స్ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలకి ఫస్ట్ రావడమే కాకుండా 598 మార్కులతో సస్యమేఘన రాష్ట్రంలో 2వ స్థానం కైవసం చేసుకుంది. ఒత్తిడి లేకుండా రోజు సుమారు 7 గంటలు చదివేదానని చెప్తుంది. అలాగే ఏదైతే ఆదిత్య విద్యా సంస్థ ఉందో ఆ విద్యా సంస్థలో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాలు నేర్పడంతో పాటు అలాగే ఇక్కడ ఈమె ఏదైతే సస్యమేఘన ఉన్నారో ఆమె భవిష్యత్తులో ఐఐటి చదివి ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంగా తన ప్రయత్నం అయితే సాగిస్తానని చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి. ఇక ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండపోతతో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రానికి చల్లటి వాతావరణంతో సేద తీరారు. నిమిషాల వ్యవధిలోనే వాతావరణం పూర్తిగా మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సచివాలయం పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. బెంగళూరులో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విరిగిపడిన కొమ్మలు, తీగలను సరిచేసేందుకు బెస్కాం బీబీఎస్ సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఇక బెంగళూరులో భీకరమైన వర్షం పడింది. వడగండ్లు కూడా ఆ నగరాన్ని ముంచెత్తాయి. అకస్మాత్తుగా భారీ స్థాయిలో వర్షం పడటంతో నీటిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక నగరంలోని చర్చ్ స్ట్రీట్లో ఉన్న ఫేమస్ బుక్ స్టోర్ ద బుక్ వార్మ్ షాప్ కూడా ఆ వర్ష నీటి ప్రభావానికి గురైంది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఆ షాప్లో ఉన్న బుక్స్ అన్ని తడిచి ముద్దయ్యాయి. కొన్ని బుక్స్లో స్టోర్స్లోకి చేరిన నీటిలోనే తేలాడాయి. షాప్ ముందు భారీ స్థాయిలో వడగండ్లు పడ్డాయి. బుక్ ప్రేమికులకు ఆ స్టోర్ చాలా స్పెషల్. బుధవారం ఒక వర్షానికి సుమారు 14 లక్షల ఖరీదైన 5,000 పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి. ఇక గురువారం పడిన వర్షం వల్ల బోరింగ్ అండ్ లేడీ కన్స్ట్రక్షన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో గోడ కూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. దాంట్లో ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో 7 కూడా గాయపడ్డారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న గోడ కూలి రోడ్డు పక్కన నడుస్తున్న వారు షాపులపై పడినట్టు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.